ఆది పర్వం చెప్పుకున్నాం విశేషాలన్నీ, సభాపర్వ విశేషాలు కూడా చెప్పుకున్నాం మనం. ధర్మరాజుకి సభా ప్రాప్తి, కింకర దర్శనం, నారదుల వల్ల లోకపాల సభా ప్రాంగణం శ్రవణం, తర్వాత రాజసూయ యాగం చేయటం, అందులో శిశుపాల వధ, మళ్ళీ ఆ తర్వాత ఈ రాజసూయ యాగం చేయటం వల్ల ఈర్ష్య చెందినవాడై దుర్యోధనుడు ఆ సభలోనే వాడు దుఃఖితుడవటం, వాడిని చూసి భీమసేనుడు ద్రౌపది నవ్వటం, ఆ కారణంతో వాడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత వీళ్ళని జూతానికి పిలవటం, మాయాజూతం ఆడటం, వాళ్ళని ఓడించడం, ద్రౌపది కరుణతోటి వాళ్ళు మళ్ళీ బయటపడటం, ధృతరాష్ట్రుడి వల్ల ఇచ్చిన వరం వల్ల కోరుకొని నా పతిని దేవుళ్ళని అందరినీ విడిపించమంటే విడిపించడం, మళ్ళీ వాడు దుర్యోధనుడు మళ్ళీ జూతానికి పిలవటం, ఆ తర్వాత ఆ జీవితంలో ఓడిపోయి అరణ్యాల పాలవ్వటం. ఇంతవరకు ఈ సభా పర్వం అని చెప్పబడుతుంది, రెండవ పర్వం. మరి మూడవ పర్వం మహారణ్య పర్వం. ఇందులో కిన్నీర వధ, తర్వాత కృష్ణ పాంచాలాగమనం, సౌభకాప్య ఆఖ్యానం, యుధిష్ఠిర భీమసేన సంవాదం, గురూపదేశంతో అర్జునుడు దివ్యాస్త్రాలను పొందటం, తపశ్చరణం చేయటం, ఈశ్వరుడితోటి యుద్ధం, లోకపాల సందర్శనం, దివ్యాస్త్ర లాభం, స్వర్గగమనం, బృహదశుండను మహామునిని చూడటం, యుధిష్ఠిరాదుల పరిదేవనం, నలోపాఖ్యానం, దమయంతి పతివ్రతల మొదలైన పతివ్రతల యొక్క స్తుతి, తర్వాత యుధిష్ఠిరాదులకు అర్జున కుశల వార్త రోమసుండు చెప్పటం. అంటే దివ్యాస్త్రాలని జరగబోయే తప్పనిసరిగా యుద్ధం వస్తుందని తెలుసుకున్న వాళ్ళు దివ్యాస్త్రాలు పొందడం కోసం అర్జునుడు తపస్సుకు వెళ్ళటం, ఆ అస్త్రాలన్నీ కూడా సంపాదించుకుంటాం. ఆరణ్యపురంలో ముఖ్యమైన ఘట్టం అది. అర్జునుడు కులాసాగానే ఉన్నాడు, ఆయన అస్త్రాలు సంపాదించాడు అనే వార్తని రోమసుడు వచ్చి చెప్తాడు ధర్మరాజాదులకు. ఆ తర్వాత ధర్మరాజు తీర్థయాత్రలు చేస్తాడు. అరణ్యవాసంలో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఆయన చక్కగా తీర్థయాత్రలన్నీ కూడా చేశాడు. జటాసుర వధ, పాంచాలిని తుండై భీముడు సౌగంధిక పుష్పాహరణార్థం గంధమాదన పర్వతానికి వెళ్ళటం, అక్కడే హనుమంతుల వారు కలుస్తారు ఆయనకి. ఆ తర్వాత అజగరోపాఖ్యానం, అగస్త్యోపాఖ్యానం, వాతాపి భక్షణం, తర్వాత కపోతంబులు, శిశి మాంసం తీసుకుంటాం, ఋష్యశృంగ చరిత్రం, పరశురామ చరిత్రం, కార్తవీర్య వధ, మాంధాతృ జన్మం, భార్గవుడు అయిన అంటే భృగవంశంలో పుట్టిన చవనుడు శర్యాతి యజ్ఞంబున అశ్వనుల సోమ పీఠులను చేసి వారి చేత యవ్వనం పొందడం, జంతువుపాఖ్యానం, యజ్ఞపుత్రుండై సోమకుండు బహుపుత్రార్థంబు యజ్ఞము చేసి పుత్రశతంబును పొందడం, తర్వాత సత్య ద్రౌపది సంవాదం, చిత్రసేనాది గంధర్వుల పెక్కండ్ర జయించి దుర్యోధను విడిపించడం అంటే ఘోషయాత్ర, దుర్యోధనుడి యొక్క ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణకాఖ్యానం, కలియుగ ధర్మం, ఇంద్రజుమ్నోపాఖ్యానం, సరస్వతి గీత, తర్వాత జయద్రథుడు ఆశ్రమాంతరమున ద్రౌపదిని అపహరించడం, భీముడు వాడిని పరిభవించడం, ఉద్దాలకోపాఖ్యానం, ఆ తర్వాత వైన్యోపాఖ్యానం, శ్రీ రామాయణ కథ కూడా భారతంలో ఈ ఆరణ్య పర్వంలో చెప్పబడింది. తర్వాత సావిత్రి ఉపాఖ్యానం, పాండవులు ద్వైతవనానికి రావడం, తర్వాత కర్ము కవచకుండములు ఇంద్రుడు తీసుకువెళ్ళటం, ఆరణీయోపాఖ్యానం, యముడు ధర్మజుణ్ణి శాసించడం, యముడి వల్ల వరాలను పొంది పాండవులు పశ్చిమ దిక్కుకు వెళ్ళటం. ఈ వృత్తాంతాలన్నీ ఉన్న 13,624 శ్లోకాలు కలిగింది ఈ ఆరణ్య పర్వం. ఇది ఇక విరాట పర్వం. విరాట నగరానికి చనుచుండి ఆ సమీప సెమి వృక్షమున పాండవులు తమ ఆయుధాలన్నీ కూడా నిక్షేపించి తమ్మెవ్వరూ ఎరుంగకుండా విరాటును కొలిచి, అంటే మాయా వేరే రూపంలో వాళ్ళ రూపాలు విడిచి ఆ విరాటును కొలవటం, ఆ తర్వాత
భీముడు సింహబలుండు తొట్టి సకల కీచకుల వధించడం. అంటే ఒక్క సింహబలుడు అని కీచకుడు అని అంటాం కదా, వాళ్ళు 100 మంది కీచకులు, వాళ్ళందరినీ కూడా భీముడు వధించే ఘట్టం. గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం. గురుబలంబులను ఎల్లా ఒక్కరుండ జయించి, అంటే కురుబలాలు, కురురాజు యొక్క సేన అంతా కూడా తరలి వస్తారు, వాళ్ళందరినీ కూడా జయించి ధనంజయుడు గోగ్రహణంలో, ఉత్తర గోగ్రహణంలో గోవులన్నింటినీ కూడా మళ్లించడం. విరాట రాజపుత్రి అయిన ఉత్తరిని అభిమన్యుడు వివాహం చేసుకుంటాం. ఈ వృత్తాంతాలు ఒప్పి 3100 శ్లోకాలు కలిగిన విరాట పర్వం ఇది. ఆ తర్వాత భారత రణ ఉద్యోగులైన పాండవులు. ఉద్యోగం అంటే ఇప్పుడు వీళ్ళకి రాజులకు ఉద్యోగం ఏంటి? యుద్ధం చేయటమే ఓడిపోయినప్పుడు, కాబట్టి ఉద్యోగ పరం దాని పేరు అనమాట. పాండవులు ఉపప్లాయం అని ఒక టెంపరీ హెడ్ క్వార్టర్స్ ఇస్తారు. ఎవరు? విరాట మహారాజు. వీళ్ళ అరణ్యవాసం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక రాజ్యం ఉండాలి కదా, వీళ్ళు పాండవులు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఒక రాజ్యాన్ని ఆయన క్రియేట్ చేస్తాడు. దాని పేరు ఉపప్లావ్యం. ఆ ఉపప్లావ్యంలో వాళ్ళు విడిది చేయడం. అర్జున దుర్యోధనులు ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుడి యొక్క సహాయాని కోసం అర్థించడం. నారాయణుడు వాళ్ళకి నారాయణ బలం, గోపాల బలం రెండుగా విడదీసి ఏదో మీకు కావాల్సింది కోరుకుని ఉంటాం. ఆ తర్వాత నారాయణుని ఒక్కనే అర్జునుడు కోరుకున్నాం. ఆ తర్వాత కథ ధృతరాష్ట్రుడు పంపగా ఉపశమనం కోసం ఉపప్లావ్యంలో సంజయ్ రాయబారం. సంజయుడిని మొట్టమొదటి రాయబారం, 3 రాయబారాల్లో మొట్టమొదటి రాయబారం ధృతరాష్ట్రుడే పంపుతాడు సంజయుడిని. తర్వాత వాసుదేవ సహితులైన పాండవుల రణ ప్రారంభం విని ధృతరాష్ట్రుడు నిద్రాహారాలు విడిచి చింతాక్రాంతుడు అవ్వడం. సంజయ్ రాయబారం ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత యుద్ధం తప్పదని తెలుసుకొని నిద్రాహారాలు మానడం. ఎంత చెప్పినా విదురుడు మంచి పలుకులు అవన్నీ వినకపోవడం ధృతరాష్ట్రుడు. తర్వాత ఆయనకి మనస్సుకు ఉపశమనంగా సనత్సుజాతుడనే ఆయన